ఆల్ మ్యాంగో పికిల్ అంటే ఎప్పుడైనా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పంపించడమే తప్ప సెల్ఫ్గా ఎప్పుడూ పెట్టలేదు. అందుకోసమని ఈసారి నేను పక్కా నేర్చుకొని పెట్టాను. చాలా బాగా వచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మ్యాంగోస్ని బాగా వాష్ చేసి పదన లేకుండా మంచి ఒక క్లాత్తో క్లీన్ చేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను మా డాడీ హెల్ప్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అయితే పక్కా కొలతలతో యాడ్ చేస్తే పికిల్ అనేది పాడవకుండా ఉంటుంది. నార్మల్గా అయితే 1 kgకి 1/2 kg సాల్ట్ మేము వేస్తాము. అండ్ అది పర్ఫెక్ట్ కొలత అన్నమాట. కేజీకి 1/2 kg సాల్ట్ వేస్తే అది 2 years అయినా కూడా అస్సలు స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇందులో 60 grams అంటే కేజీకి 60 grams ఆవపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్. 1 kg మ్యాంగో పికిల్స్ని 1 kg మ్యాంగో పీసెస్కి మనము 1/2 kilo సాల్ట్ అలాగే 60 grams ఆవపిండి వేసుకోవాలి. అయితే 1 kg అనేది కొట్టక ముందు కాదు, కొట్టిన తర్వాత ఈ పీసెస్ని మెజర్ చేసుకోవాలి. అప్పుడు 1 kg ఉండాలి పీసెస్. సో ఇవి రెండు కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పర్ఫెక్ట్గా అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఒక బాండీలోకి ఏదైనా ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. అయితే ఇలా తీసుకున్న తర్వాత ఇలా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న పీసెస్ని మనం ఎప్పుడైనా పోప్ చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తం పెట్టేయాలన్నా పెట్టేయచ్చు, 1 day తర్వాత పెట్టేయచ్చు, లేకపోతే 2 days తర్వాత పెట్టుకోవచ్చు. లేదు కొంచెం కొంచెమే పెట్టుకుంటాము అని అంటే మనకు అవసరం ఉన్నప్పుడు కొద్దిగా తీసుకొని కూడా పోపు వేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఊరబెట్టాలి. నేను 2 days ఊరబెట్టాను. కంప్లీట్గా పోపేద్దామని అనుకున్నాను. సో 2 days ఊరబెట్టిన తర్వాత ఎలా అవుతుందంటే నేను చూపిస్తాను, చూడండి. ఇలా అవుతుంది. ఎప్పుడైనా ఎంత పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే పచ్చడి అనేది అన్ని రోజులు నిల్వ ఉంటుంది. సో ఇలా వచ్చింది. ఇదంతా ఇదంతా గ్రేవీ లాగా కన్వర్ట్ అవుతుంది కారం వేసాక. తర్వాత మనము ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. అయితే ఇది కొంచెం గ్రైండ్ చేసుకోవాలి, కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని 2 halfsగా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి. అవి లైట్గా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ఇంకా ఏమి వేయము. ఆయిల్ కూల్ అయిన తర్వాతనే మనం మొత్తం వేస్తాము. సో ఇలా పక్కకు పెట్టుకున్న మిక్స్చర్లు హాఫ్ చల్లారిన తర్వాత మనం 2 partsగా పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, అందులో ఒక పార్ట్ ఇందులో వేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక హాఫ్ సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కారపొడి ఎలా అంటే 1 kgకి నేను చూపిస్తున్నా కదా ఒక గరిట అక్కడ ఉంది కదా, అది 1 spoon అనమాట. 1 kgకి 1 spoon కారపొడి వేసుకోవాలి. అందులో ఇంకా కొంచెం మళ్ళీ ఆవపిండి, అలాగే మనం ఇంకొక సైడ్కి పెట్టిన సెకండ్ హాఫ్ ఉంది కదా వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కంప్లీట్గా కూల్ అయిన ఆయిల్ ఇందులో యాడ్ చేసుకొని ఇది కూడా చాలా మంచిగా అంత ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఉండలు లేకుండా కొంచెం టైం పట్టినా సరే నీట్గా కలుపుకోవాలి. అండ్ దెన్ ముందుగా ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత సింపులో. నేను అనుకునేదాన్ని అమ్మో మామిడికాయ పచ్చడి ఎలా పెడతారు అని, బట్ పెట్టాక అర్థమైంది ఇది ఇంత సింపుల్ అని. బట్ మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా యూస్ చేయాలి, లేదంటే పచ్చడి తొందరగానే పాడైపోతుంది. అండ్ ఎప్పుడైనా ఎయిర్ టైట్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోవాలి, తేమ తగలకుండా చూసుకోవాలి. చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.